మూసిని ప్రక్షాళన చేస్తామని లేదా దాన్ని శుద్ధి చేస్తామని ఒక రూట్ మ్యాప్ కూడా మీ ప్రభుత్వం తయారు చేసినప్పట్లో మీరు చేస్తున్న దానికి సంకల్పించిన దానికి ఇవాళ ఆచరణ చేస్తున్నది కాంగ్రెస్ చేస్తలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము కూడా అదే అన్నాం. కేటీఆర్ గారు చాలాసార్లు ఆ మాట మాట్లాడిండు, చాలా సందర్భాల్లో మాట్లాడిండు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో తను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి చాలా విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి 34 ఎస్టీపీలు కట్టినాం బుచ్చనగర్. అంటే మురికి వాటర్ ఎక్కడైతుందంటే వీళ్ళు చెప్పేది ఏందో కేవలం మూసీ నది గురించి మాట్లాడుతున్నారు. ఓన్లీ మూసీ గురించే మూసీ అంటే ఒక గోల్కొండ దగ్గరనే మొదలైనటువంటి వాటర్ నల్గొండ జిల్లా దాకా ఓడు కాదు. మూసీ అంటే జీడిమెట్ల నుంచి అదేవిధంగా బాల్నగర్ నుంచి ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మురికి వాటర్ అంతా కూడా మూసీలో పోయి కలుస్తుంది. వీటిని కంట్రోల్ చేయడానికి శుద్ధి చేయడానికి ఫస్ట్ ఎస్టీపీలు కట్టినాం. 34 ఎస్టీపీలు అంటే 3,500 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టి వాటిలో మేము కొన్ని కట్టినాం. మా ప్రభుత్వము ఎన్నికలు కాగానే మేము దిగిపోయినాం కాబట్టి మిగిలిన ఎస్టీపీలు కట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. వాటిని నిర్వీర్యం చేసింది. ఎస్టీపీలు కట్టడం వల్ల మూసిలో కలిసేటువంటి మురికి నీరు ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ శుద్ధి చేయాలి. మురికి నీరుని శుద్ధి చేసిన తర్వాత ఈ నీరు మూసిలోకి వదలాలి. వాటి శుద్ధి చేయడానికి మేము 3,800 కోట్లు ఎస్టీపీలు కట్టినాం. వాటిని కట్టడం వల్ల ఏంటంటే ఈ ఎప్పుడైతే డీసెంట్రల్ అయినటువంటి ఈ ఎస్టీపీలతో శుద్ధి చేసినటువంటి వాటర్ మూసీలోకి వదిలిన తర్వాత మూసీలో ఎక్కడైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో పాత విధానం ఉన్న మూసీ ప్రకారమే ఏ ఇల్లు పోకుండా ఏ గుడిసె కూల్చకుండా ఉన్నదాన్నే మంచిగా రిటర్నింగ్ వాటర్ చేసి దాన్ని శుద్ధి చేసినటువంటి వాటిని అందులో వదిలి మల్లన్న సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లను కొండపోచమ్మ దగ్గరికి తీసుకొచ్చి కొండపోచమ్మ దగ్గర నుంచి వాటిని హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్తో పాటు మూసీలో కలిపి ఇది శుద్ధి వాటర్ చేయడానికి కేసీఆర్ గారి ప్రణాళిక. ఇలా మీరు దానికోసం మేము ఖర్చు పెడుతున్నది ఎంత? ఆ రోజు 16,000 కోట్లేమో ఖర్చు పెడతామని చెప్పి 16,000 ఇప్పుడు అంటే 25,000 కోట్లు అనుకో. 25,000 కోట్లను మీరు ఒకసారి 50,000 కోట్లు అన్నారు, ఒక మంత్రి 71,000 కోట్లు అన్నాడు, ఇంకో మళ్ళీ ముఖ్యమంత్రి ఏమన్నాడు 1,50,000 కోట్లు అన్నాడు. ఈ 1,50,000 కోట్లు దేనివల్ల? మురికి మూసి నది పదం ఉన్నటువంటి మల్లె ఇల్లును కూలుస్తారట, మాల్ కడతారట. మల్లె ఇల్లు కూల్చుడేందుకు, బడా మాల్ కట్టుడేందుకని మేమంటున్నాం. ఆ ఇళ్ళల్లో మమ్మల్ని ఎందుకు వద్దంటుండ్రు? మేము ఇక్కడే ఉన్నాం 20 సంవత్సరాలు ఉంటుంది, మేము ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ, మా పిల్లల పెళ్ళిళ్ళు చేసినాం, మా పిల్లలకు చదువులు ఇక్కడనే ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు కూలగొడుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి వెళ్ళి ఒక నిమిషం చెప్పండి, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి బలవంతంగా కాల్ చేపిస్తున్నారు అని చెప్పింది ముఖ్యమంత్రి గారు. దానికి కౌంటర్కి ఏం మాట్లాడిందంటే 25,000 ఇస్తాం తీసుకొని పోయినట్టు. 25,000కు బుచ్చనయ్యలు హైదరాబాద్లో ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా? నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ 2013 యాక్ట్ ప్రకారం భూసేకరణ చట్టం ప్రకారం వారికి ఇల్లు పోతే ఇల్లు, ఒకవేళ కన్స్ట్రక్షన్ ఉంటే దాని ఖర్చు. మనం మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ చాలా ప్రాజెక్టులు కట్టినప్పుడు భూసేకరణ చట్టం కింద 2013 చట్టం ప్రకారము వాళ్ళకి ఎంత అవసరం ఉందో వారికి ఉన్నటువంటి దానికి రెట్టింపుగా చేసి ఇల్లు ఖాళీ చేయించినాం. ఆల్టర్నేట్ చూపించిన తర్వాత ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏముండాలంటే ఇల్లు కూలగొట్టడానికి ముందు ఇప్పటి వరకు ఆల్ లేదు సూల్ లేదు, ఇప్పటి వరకు డిపిఆర్ఏ కంప్లీట్ కాదు. ఇల్లు ఎందుకు కూలగొట్టిండ్రు? ఇల్లు కూలగొట్టి ఇలా వాళ్ళని రోడ్ల పాలు చేసిండ్రు. మీకు ప్రణాళిక ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ వీళ్ళని ఖాళీ చేయించాలి. నిజంగానే బఫర్ జోను లేకుంటే ఎఫ్టీఎల్లా ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళని ఖాళీ చేయించే ముందు ఒకవేళ మీకు ఎక్కడన్నా 900 ఇండ్లు మాత్రమే వాటికి అడ్డం ఉంటున్నాయి అన్నది మాకున్నటువంటి సమాచారం, మా ప్రభుత్వం లెక్కల ఆ 900 కుటుంబాలకు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఒకవేళ ఆల్టర్నేట్గా వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి? అప్పటి వరకు వాళ్ళకు కిరాయి ఇండ్లు చూపిస్తారా, లేకుంటే ఇంకెక్కడన్నా సమకూరుస్తారా? వాళ్ళ ఖర్చు ఏంది, వాళ్ళ పిల్లల ఖర్చులేంది, వాళ్ళ చదువులేంది, వాళ్ళ ఉద్యోగాల ఖర్చు, ఇవన్నీ ప్రభుత్వం లెక్కలేయకుండా ఒకటే రోజు రాత్రి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వము ఈ విశ్వనగరాన్ని విధ్వంస నగరంగా చేసింది అంటే ఇక్కడ హైడ్రా విషయాన్ని తీసుకుంటే మీరు ముందు హైడ్రా నుంచి మూసీకి వచ్చిండ్రు. హైడ్రా విషయం ఎఫ్టీఎల్లో ఉన్న ఈ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను గత ప్రభుత్వం వెళ్ళి వాటి బుల్డోజర్ వెళ్ళి వెనక్కి వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి వాటిని కూల్చిండు అనే అది కూడా వచ్చింది. నిజం కాదు, అది కూల్చింది. ఎంతమంది తిట్టుకుంటుండ్రు. నాగార్జున ఎన్కన్వెన్షన్ను ఆనాడు
నాగార్జున ఇల్లు కూలగొట్టిన కన్వెన్షన్ సెంటర్ ఇల్లు కాదు. నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టిన దానికి ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఒకవేళ ఎఫ్టీఏలు, బఫర్ జోను, నాలా ఇవన్నీ అంటే ఈ రాష్ట్రం విడిపోకడానికి ముందు 66 సంవత్సరాలలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తే 16 సంవత్సరాలు తెలుగుదేశం పాలించింది. 2 ప్రభుత్వాలలో మీరే ఉన్నారు కదా. ఆనాడు 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది. దీని మూలాలు ఎక్కడికి వెళ్ళి మొదలు కావాలి? ఈ హైదరాబాద్ నగరంలో 6000 చెరువులు ఉండేనంట. ఇలా 150 చెరువులకు ఎందుకు పరిమితమైంది? ఈ విధ్వంసానికి కారకులు ఎవరు? ఇంకో విషయం చెప్తా. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నక్సల్స్తో చర్చలు జరిపినప్పుడు వాళ్ళకు నోట్ ఇచ్చిపోయింది. జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు. మీకు ఇంకో ఎవరు తెలియని విషయం చెప్తా. జానారెడ్డి గారికి ఒక ఫైల్ ఇచ్చిపోయింది. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 1000 ఎకరాలు కబ్జాకు గురైంది, ప్రభుత్వ భూములు. ఆ కబ్జాకు గురైనటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పింది. మీరు 2004 నుంచి 2009 వరకు మీరే ఉన్నారు. ఆ ప్రభుత్వ భూములేవి, లేక్ వ్యూలెన్ని, చెరువులెన్ని, ఆ కబ్జాలకు గురైనటువంటి భూమి ఏం చేసిండ్రు? కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాట, ఈ ఏడాది కాలంలో ఏం చేసినామంటే ధరణి, ఆ ధరణిలో జరిగిన అక్రమాలను సరిచేసే ప్రయత్నం చేసినామన్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ వాటిని బీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారు. వాటిని ఇది కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా చేసిన స్టేట్మెంటే కదా. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడుతూ ధరణిలో అక్రమాలు జరిగినాయి, గుర్తిస్తాం, ఆ తర్వాత మీరు దీపావళి పటాకులు నమ్మలేదు కదా, ఇప్పుడు ఉంటాయని అన్నారు ఆయన. ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళది పూటకో మాట, గడియకో మాట, గంటకో మాట, మంత్రికి తలో మాట. ఎవరిని నమ్మాలి? ఎవరిని విశ్వసించాలి? వీళ్ళు ఎవరి మాట ఇంప్లిమెంట్ అవుతుంది? ఒక మాట చెప్పు. ఇలా దసరా నుంచి చెప్తున్నారు పటాకులు ఉంటాయి అన్నారు, దీపావళి పటాకులు అన్నారు, ఇంకేంది ఎంబడే అన్నారు, సుత్తర్ అన్నారు. ఏమైనాయి మరి? ధరణి అన్నారు, దీపావళికి కొత్త ధరణి అన్నారు, పోర్టల్ అన్నారు. ఏమైనా ఇది ఏది రాలేదు కదా. మీకు 11 నెలల 36 రోజులు పట్టింది. ఏం సాధించిండ్రు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డదనుకో, మీరు ఇప్పటి వరకు నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో 33 శాఖల మీద ఎంక్వైరీలు వేసుకున్నారు. ఏమైంది? ఒక్క శాఖ మీద ఎంక్వైరీ అయితే ఇప్పటి వరకు మరి జరిగినటువంటి అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? 3 కమిషన్లు వేసుకున్నారు. ఇప్పటి వరకు ఏమైనాయి? ఎందుకు రిజల్ట్ ఏమైంది? మరి మా అవినీతి ఎందుకు బయట పెడతలేరు? అంటే కేవలము పుణ్యకాలం గడుపుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు. తోట పటాకాలు అన్నారు, అటం బాంబులు అన్నారు, బాంబు వేలుతానికి ఏ బాంబు వేలులే. ఇది అన్నీ ఈ బాంబులన్నీ ఉత్త బాంబులు అయిపోయినాయి, తుస్సు బాంబులు అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఇలా మంత్రి చెప్పే మాటలు కూడా ప్రజలు నవ్వుకుంటుండ్రు. అంటే ప్రజల లోపల వీళ్ళు చులకనైతే లేరా? ప్రజలకు ఏది చెప్తామో అదే చేయాలి. ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చినామో ఆ వాగ్దానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇలా మా మీద కాదండి. వీళ్ళు నోరు తెరిస్తే 11 నెలలలో 336 రోజులలో 336 రోజులలో ఎవ్రీడే బీఆర్ఎస్ పార్టీ పైన వీళ్ళు ప్రయోగించినటువంటి ప్రయోగం తప్ప ప్రజల కోసము, ప్రజా అవసరాల కోసము, ప్రజల సౌకర్యాల కోసము, ప్రజల సమస్యల కోసము ఏ ఒక్క రోజు కూడా ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడలేదు. వీళ్ళు అక్కడే ఫెయిల్ అయినరు. ఇలా మా మీద కాదు, ప్రభుత్వంలో ఇలా నువ్వు ఉంటావు, నేను ఉంటావు, ఇలా మా మీదనే సాగదీస్తూ ఉన్నారు కదా. మీకు ఏమైంది? రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది? ఆ రోజు రైతు బంధు వస్తుందా మీకు? నేను అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇలా మేమిచ్చిన రైతు బంధు ఇప్పటి వరకు రైతుకు 1 రూపాయి అకౌంట్లో పడలేదు.